హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచా నేను. కొంచెం గ్యాప్ వచ్చింది అంటే మనం అయితే ఆఖరి ఘట్టానికి వచ్చేసాం. నా కాంపిటీషన్ చివరికి వచ్చేసింది. ఇంకా 6-7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సో అందుకే మొత్తం కాంపిటీషన్ మీద ఫోకస్ పెడదాం అనుకున్నా. కొంచెం కంటెంట్ త్రూ కూడా పుష్ చేద్దాం అనిపిస్తుంది. ఇప్పుడు అసలు ఓపిక లేదు. మీరు నా వాయిస్ చూసుకుంటే చాలా తేడా వచ్చేసింది, ఫేస్ కూడా చాలా తేడా వచ్చేసింది. బట్ ఐ ట్రై మై బెస్ట్ అనమాట మీకు కంటెంట్ ఇవ్వడానికి. సో మీరు నాకు ఇచ్చే సపోర్ట్ చూసి నాకు కంటెంట్ పెట్టాలనిపిస్తుంది. సో అందుకే పెడతాను కంటెంట్. ఈ వీడియో దేని గురించో మీకు తమిళ చూస్తే అర్థమై ఉంటుంది ఈ పాటికి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈరోజు సాటర్డే అనమాట. కోచ్కి నేను అప్డేట్ ఇవ్వాలి. సో అందుకే మెజర్మెంట్ తీసుకుంటున్నా. చెస్ట్ వచ్చేసి సమ్ వాట్ అరౌండ్ 37.2 ఉంది. సో అట్లాగే ప్రతి మజిల్ గ్రూప్ని నేను మెజర్ చేసి మెజర్మెంట్స్ అప్డేట్ చేస్తాను అనమాట ఆయనకి. సో ఆయన చెక్ చేసి ఆయన చేంజెస్ చేయాలంటే చేస్తాను. ఈరోజు ఆయన ఫీడ్బ్యాక్ తీసుకుందాం. మంచిగా అయితే మా కోచ్ ఎవరో చెప్తాం. స్టే ట్యూన్. సో ఇప్పుడు మెజర్మెంట్స్ మాత్రమే కాదనమాట, నేను ఇక్కడే ఫోన్ సెట్ చేసుకొని నా ఫొటోస్ కూడా పెడతాను అనమాట. ఆ ఫొటోస్ కూడా ఆయన చూసి మెజర్మెంట్స్ కూడా చూసి అప్పుడు దాన్ని ఒక అప్డేట్లా కన్సిడర్ చేస్తాను అనమాట. వీక్లీ వన్స్ జరిగింది పంచాయతీ. ఇవాళ నేను అసలు ఏం తీసుకోవాలా, నువ్వు అప్డేట్ ఇచ్చేదాకా నేను డే స్టార్ట్ చేయనుగా. అంటే 8 grams రోజు 9 grams తీసుకుంటున్నా సాల్ట్. ఇంకా 5 రోజులు అవుతుందన్నా. 5 రోజులు అవుతుంది. అన్ఫ్లేవర్డ్ క్రియేటిన్ ప్రీ వర్కౌట్ కూడా మానేసా తెలుసా నేను. ప్రీ వర్కౌట్ కూడా మానేసి ఓన్లీ బ్లాక్ కాఫీ మీద పడి చేస్తున్నాను నేను. అంటే నేనే ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఎందుకులే మొత్తం కట్ చేసి పడదొద్దాం అనుకున్నా. అదేలే మనం ప్రీ వర్కౌట్ వేసుకున్న స్టేజ్ ఇది కోచ్ మనకి ఏంటంటే అలవాటు పడ్డ బాడీ కాబట్టి అది కొత్త ఇంకా అంటేనే మనకి నో అన్ని ప్లేన్ ఫుడ్సే కదా మనకి మొత్తం ఇది. అవునవును. ఏం లేవు, జస్ట్ కారం, పసుపు, నువ్వు ఇచ్చిన సాల్ట్ అంతే అన్నా. ఏమన్నా ఫీడ్బ్యాక్ ఏంటి? బాడీ కండిషన్ ఫీడ్బ్యాక్ వీడియో షూట్ చేస్తున్నా, లాంగ్ వీడియో ఆన్లో ఉంది అది ఇందాక నుంచి. ఫీడ్బ్యాక్ అంటే ఇవ్వు మా వాళ్ళకి. ఫీడ్బ్యాక్ ఇంకా మనం కేజీన్నర దాకా సో నేను ప్రిపేర్ చేయడానికి ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు 50 బర్పీస్ ఇట్లా. ఓకే సరేనా? 50 బర్పీస్ ఫుల్ పుషప్ కొట్ట పైన సరే, ఫుల్ పుషప్ కొట్టు, నీకేమి ఇదే కదా. ఓకే 50 ఫుల్ పుషప్ కొట్టి జంప్. వర్కౌట్ ఇవాళ అప్పర్ బాడీ డిప్లేషన్. అది రేపు నుంచి లెగ్స్ వర్కౌట్ లేదు. లెగ్స్ వర్కౌట్ లేదా? రేపే లాస్ట్ లెగ్. రేపు నాకు రెస్ట్ డే. సరే ట్రైన్ చేస్తే రేపు లెగ్స్ ట్రైన్ చేసి ఎల్లుండి వేసుకో రెస్ట్. సరే 5 days ముందు ఆగుతాం. ఓకే అయితే వాళ్ళు బర్పీస్ ఏమంటావు? అప్పర్ బాడీ పర్లేదా? బర్పీస్ చెప్పేసి అంటున్నా. అయినా సరే నీట్గా ఎంజాయ్ చేసావు లేదా? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఎందుకు అయితే నాది మెడికల్ మెడిసిన్. నాది డాక్టర్ చదివావా? డాక్టర్ కూడా కొంచెం చదువు అయిపోతే నాది ఇంకా లాస్ట్ కదా. ఇంక దీని తర్వాత ఎలాగ చదవను. ఈ స్టూడెంట్ లైఫ్ అయిపోతే అప్పుడు సీరియస్గా తీసుకోవచ్చు ఆఫ్ సీజన్. సో ఎంటీ స్టాక్ కార్డియో అయిపోయింది. ఇంకా రెండో పోరాటానికి బయలుదేరుతున్నా. ఇప్పుడు ఒక చిన్న మీల్ అయిపోయింది. అడుగు నిన్నలా ఈలోపు నాది డాపర్ అని చెప్పి ఒక బ్రాండ్ నుంచి నేను హెయిర్ పోమేడ్ అంటే ఇదేదో పోమేడ్. నేను యాక్చువల్లీ మీరు చూసుకుంటే ఎట్లా పడితే అట్లా ఉన్నా, హోమ్లెస్గా ఇలాగా. సో గ్రూమింగ్ స్టార్ట్ చేస్తా. నేను 20th బయలుదేరుతున్నా. సో 19th రోజు నేను అంతా గ్రూమింగ్ అంతా పెట్టుకుంటా. బాడీ షేవింగ్ కానీ నేను హెయిర్ కట్కి వెళ్ళడం కానీ అవన్నీ వెళ్ళి సో అదైతే యూజ్ చేస్తాను అనమాట. అదేంటంటే జెల్ అలాంటివి ఏంటంటే స్టేజ్ మీద లైటింగ్ కొట్టేది కదా, ఆ షైనీగా టెక్స్చర్ బాగోదు. ఇదంటే కొంచెం మ్యాట్ లుక్ ఇస్తుంది అంట. సో అందుకే ఇది ఆర్డర్ పెట్టా. 500 పడింది నాకు మింత్రాలో. సో అది ఇప్పుడైతే వర్కౌట్కి వెళ్తున్నా. వర్కౌట్ నుంచి వచ్చాక మాట్లాడదాం. అది
టైం 9 వస్తుంది. నేను ఇప్పుడు ఖాళీ అయ్యా. ఇప్పుడు కూడా ఖాళీ అవ్వాల. యాక్చువల్లీ ఇప్పుడు 50 బర్పీస్ దాకా చేయమన్నారు మా కోచ్. చేస్తున్నా. ఇంకా 1 లీటర్ వాటర్ అయ్యే మిగిలింది. అంటే మేము ట్రాక్ చేస్తాం అన్నమాట. సో డెప్లిషన్ కదా, ఇది పీక్ వీక్ కదా, వాటర్ అండ్ సాల్ట్ని ట్రాక్ చేస్తాం, కట్ చేయం. ఎన్హాన్స్డ్ బాడీ బిల్డర్స్లో ఉంటుంది మనంతా. న్యాచురల్గా చాలా హెల్తీగానే ఉంటుంది. కాకపోతే బాగా స్ట్రైనింగ్ అనమాట. ఇప్పుడు ఈ 50 బర్పీస్ నేను కంప్లీట్ చేసి మరి 40 మినిట్స్ వాక్ ఉంది, అది కూడా కంప్లీట్ చేయాలి. దోవలు తీరిపోతుంది. ఇంకా 10 బర్పీస్ ఉన్నాయి. లెట్స్ గో, చూద్దాం వస్తాయి రావాలి వస్తాయి. బాడీ కండిషన్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. Yeah, she got a body like a coke thing. She likes to keep the party going. These rumors got me feeling lonely. I want that body, baby, show me. She's got a body like a coke thing. She likes to keep the party going. These rumors got me feeling lonely. I want that body, baby, show me. అండ్ ఇది మన బెస్ట్ కాదు, అస్సలు కాదు. యా, ఆఫ్ కోర్స్ ఇది నా బెస్ట్ కాదు. ఇప్పుడు చాలామంది హేట్ కామెంట్స్ కూడా పెడతారు, నువ్వు ఇంత హడావుడి చేసి ఇదా పెంచింది అని. కానీ ఇది న్యాచురల్ బాడీ బిల్డింగ్. నాకు ఇంకా 1 మంత్ ప్రాసెస్ ఉంది. సో మన షో అయితే దగ్గర పడిపోయింది. ఇంకా మనం చేసేది ఏం లేదు. కష్టపడుతున్నాం, ఇంకా కష్టపడతా. నెక్స్ట్ హైదరాబాద్ ఐసీని ఆర్డర్స్లే. కానీ యాజ్ ఎ స్టూడెంట్గా నా కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు జూలై 1 నుంచి కాలేజ్ స్టార్ట్ అయిపోద్ది. సో ఒకసారి కాలేజ్ స్టార్ట్ అయిందంటే నేను ప్రిప్ని కంటిన్యూ చేయలేను. హైదరాబాద్ షో వచ్చేసి ఆగస్ట్లోనే ఎప్పుడో ఉంది. సో నాది ఫైనల్ ఇయర్ మా బీటెక్. నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా నా ఫ్రెండ్స్తో. సో అదే నా లాస్ట్ కాలేజ్ లైఫ్ కాబట్టి నేను ఎంజాయ్ చేయాలి. ఈ ప్రిప్ అనేది నెక్స్ట్ ఇయర్ అని నేను పెట్టుకోవచ్చు, మంచి ఆఫ్ సీజన్ తీసుకొని. ఈసారి కొంచెం ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేద్దాం. కానీ ఈసారి మాత్రం ఈ 6 months మాత్రం నేను ఫుల్ డెడికేటెడ్గా ఉన్నా, చాలా డిసిప్లిన్డ్గా ఉన్నా. నా ఫుల్ ఇచ్చా అనమాట. నేను చాలా కష్టపడ్డా. ఇన్ ది ఎండ్ నేను గెలిచినా ఓడిపోయినా హ్యాపీగా పడుకుంటా ఆ రోజు. నేను అది నో రిగ్రెట్స్ అనమాట. మా కోచ్ మాట విన్నా, ప్రతిదీ విన్నా. ఒక్క రోజు కూడా నేను నా అప్డేట్ని కానీ ఏది మిస్ చేయలేదు. ప్రతిదీ ప్రాపర్గా చేశా. అండ్ దిస్ ఈజ్ వేర్ వీఆర్. సో అది బాడీ కండిషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కుదిరితే ప్రోత్సహించండి. సో నాకు అసలుగా ఓపిక లేదు. ఇప్పుడు వెళ్ళి నేను వాక్ చేయాలి. మళ్ళీ కలుస్తా. మార్నింగ్ నుంచి మట్టిగా ఉన్నాయి. ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చా. సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. ఇంతకీ నా కోచ్ని ఎవరు రివీల్ చేశాక కదా, ఈ పాటికి సగానికి సగం మందికి మొత్తం తెలిసే ఉంటుంది. కౌశిక్ లీ అనమాట, మా గురువు గారు. సో అది ఈ వీడియో కిందే మనకైతే మంచి ఫీడ్బ్యాక్ దొరికింది. ప్రాపర్గానే వెళ్తుంది మొత్తం అంతా ప్రాసెస్ అంతా. సో ఇప్పటి నుంచి నేను కన్సిస్టెంట్గా అప్లోడే చేస్తా. మొన్నటిదా కన్సిస్టెంట్గా లేనని కాదు, మన గ్యాప్ ఎందుకు వచ్చిందంటే నా యూట్యూబ్ హోల్డ్ మీద పడింది. కొన్ని సెట్టింగ్స్ అవన్నీ చేయాల్సి వచ్చింది. సో ఆ యూట్యూబ్ ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. ఈ 6 days పెడతాను కంటెంట్. సో ఇప్పుడు లాస్ట్ మీల్ అయితే తినేసి పడుకుంటా. అండ్ గ్రూమింగ్ మీద కూడా మనం ఇంకా 3 days ముందనగా ఫోకస్ చేద్దాం. ఇంత జుట్టు పెంచి ఒకేసారి హెయిర్ కట్కి వెళ్ళి మొత్తం తీపిస్తే అసలు ఆ ఫీలింగ్ కూడా బాగుంటుంది. అండ్ మనం 7 నెలల నుంచి ఏమీ చీట్లు ఏం చేయలేదు. మొత్తం డైట్ అంతా ఆన్ పాయింట్ ఉన్నాం, ఫుల్ డిసిప్లిన్డ్గా. సో మన స్టేజ్ అయిపోయాక, మన కాంపిటీషన్ అయిపోయాక తినే తిండి కూడా జబర్దస్త్ ఉండాలి, ఏ క్లాస్ ఉండాలి. ఏమైనా ఉంటే సజెస్ట్ చేసేయండి మీరు. బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ, బాయ్ నువ్వు ఇది తిను అని చెప్పండి. ఆ కామెంట్ సెక్షన్ నేను తర్వాత పిన్ చేసి చెప్తా కూడా. సో మనవాడు ఇలా సజెస్ట్ చేశాడు నేను తిన్నా అని చెప్పి. ఏదైనా స్వీట్గా ఉంటే చెప్పండి. బెంగళూరులో నేను తప్పకుండా కాంపిటీషన్ అయిపోగానే అక్కడికి వెళ్ళి తింటా. ఒక్కసారి ఊహించుకోండి బాయ్, 7 నెలలు మనం డైట్ చేసి నోట్లో అలా స్వీట్ నోట్లో పెట్టుకుంటే అసలు అక్కడే పడిపోతాం. అసలు ఆ ఫీలింగ్ని ఒకసారి ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను 2023లో. అప్పుడు అంత ప్రాపర్గా చేయలేదు డిసిప్లిన్డ్గా. కానీ ఈసారి మాత్రం నేను చాలా ప్రాపర్గా డిసిప్లిన్డ్గా 7 months ఏం తినలేదు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేనైతే తప్పకుండా ట్రై చేయాలనుకుంటున్నాను. అండ్ అప్పటి వరకు అయితే ఈ 7 days ఇంకా
100% కాదు 150% కష్టపడతా. సో రేపు మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం. మళ్ళీ ఉంటా బాయ్. అండ్ నేను మీ బ్రదర్ లాంటి అనుకొని లైక్ కామెంట్ సెక్షన్లో నాకు మంచిగా మోటివేషన్ ఇవ్వండి మామ. మనం 7 డేస్లో స్టేజ్ ఎక్కబోతున్నాం, బెస్ట్ ఎక్కబోతున్నాం. సో అది మీ ఫ్రెండ్స్కి నచ్చితే షేర్ చేయండి. సో అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా బాయ్.